నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ స్కామ్ తేల్చి చెప్పిన విజిలెన్స్ విచారణ. ప్రజల్లో ఉండే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం. ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంతేనన్న హరీష్ రావు. వైసీపీలో భగ్గుమంటున్న అసంతృప్త జ్వాలలు. 5వ లిస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ. రేపటి నుంచి జనంలోకి వైఎస్ షర్మిల. కాంగ్రెస్ను బలోపేతం చేయడమే లక్ష్యం. ఏపీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా విడుదల. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. కన్నుల పండుగగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. రామయ్యను దర్శించి తరిస్తున్న భక్త కోటి. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్యరామ మందిరంలో నేత్రపర్వంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ ఈ క్రతువులో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, మంత్రాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు. గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిపి నిర్ణీత ముహూర్తానికి విగ్రహం కళ్లపై అడ్డంకులు తొలగించారు. వేదమంత్రాల మధ్య ప్రధాని మోదీ బాలరాముడికి మొదట పుష్పాంజలి సమర్పించారు. వేలాది సంవత్సరాల తర్వాత కూడా రామప్రతిష్ఠ జరిగిన ఈ రోజును ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ శ్రీరాముడు ఎట్టకేలకు మన ముందుకు వచ్చారని అన్నారు. దేశ కీర్తి పతాకం శ్రీరాముడని, రాముడిని గౌరవించుకుంటే ఆ ప్రభావం శతాబ్దాలు, వేలాది సంవత్సరాల పాటు ప్రజలపై ఉంటుందని అన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ పేరు పేరున ప్రధాని అభినందనలు తెలిపారు. अब टेंट में नहीं रहेंगे। हमारे लाल रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ఇక అయోధ్యలో కాల్పులు, కర్ఫ్యూలు ఉండవని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరిందని, ప్రధాన సమాజం తమ దేవుడికి సరైన స్థానం కల్పించడానికి ఇంత కష్టపడాల్సి రావడం చరిత్రలో మొదటిసారి అని అన్నారు. రామమందిరం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు యోగి ఆదిత్యనాథ్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేత మోదీ అని అన్నారు. आज के इस चिर प्रतीक्षित मौके पर अंतर मन में भावनाएं कुछ ऐसी हैं कि उन्हें व्यक्त करने के लिए शब्द नहीं मिल रहे हैं। मन भावुक है, भाव विभोर है, भाव विह्वल है। निश्चित रूप से आप सब भी ऐसा महसूस कर रहे होंगे। आज इस ऐतिहासिक और अत्यंत पावन अवसर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है। हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है। हर मन में राम नाम है, हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है।
हर जीवा राम राम जप रही है, रोम रोम में राम रमे हैं, पूरा राष्ट्र राममय है। ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं। 500 वर्षों అయోధ్యలో రామ్లల్లాతో భారత్ ప్రతిష్ట తిరిగి వచ్చినట్లయిందన్నారు సర్ సంఘచాలక్ మోహన్ భగవత్. ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ ఖచ్చితంగా ఉద్భవిస్తోందన్నారు. రాముడి కోసం కోట్లాది గళాలు స్మరించాయన్నారు. రాముడు ధర్మం త్యాగనిరతికి ప్రతీక అన్నారు. के साथ भारत का स्व लौट के आया है। और संपूर्ण विश्व को त्रासदी से राहत देने वाला एक नया भारत खड़ा होके रहेगा, इसका प्रतीक आज का कार्यक्रम बन गया है। ऐसे समय में आपके उत्साह का, आपके आनंद का वर्णन कोई नहीं कर सकता। हम यहां पर अनुभव कर रहे, पूर्ण देश में यही वातावरण है। छोटे छोटे मंदिर के सामने दूरदर्शन पर इस कार्यक्रम को सुनने वाले हमारे समाज के करोड़ों बंधु वहां पहुंच न पाए, ऐसे घर घर के हमारे नागरिक सज्जन, माता भगिनी सब भाव विभोर है, सब में आनंद है, सब में उत्साह है। అయోధ్య భవ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలో వందలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులతో రామాలయ ప్రాంగణం కళకళ్లాడింది. ఆనందం వెల్లివిరిసింది. అపూర్వ రీతిలో నేత్రపర్వంగా జరిగిన కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ఇంతమంది ప్రముఖులు హాజరు కావడం విశేషం. రాజకీయ ప్రముఖుల్లో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా, కుమారమంగళం బిర్లా, అనన్య బిర్లా, ఆకాష్ అంబానీ, ఆయన భార్య శ్లోకా మెహతా, సునీల్ భారతి మిట్టల్ ఇతరులు హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, నితీష్ భరద్వాజ్, జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్, సినీ సంగీత దర్శకుడు అను మాలిక్, నిర్మాత మధుర్ భండార్కర్ హాజరయ్యారు. ప్లేబ్యాక్ గాయకుడు సోనూ నిగమ్ కూడా హాజరయ్యారు. క్రీడారంగ ప్రముఖుల్లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ హాజరయ్యారు. నోబెల్ బహుమతి విజేత కైలాస్ సత్యార్థి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికవేత్తలు స్వామి చిదానంద సరస్వతి, బాగేశ్వర్ ధామ్కు చెందిన ధీరేంద్ర శాస్త్రి, యోగా గురు రామ్దేవ్, ఇతర ప్రముఖుల్లో జానపద గేయ కళాకారిణి మాలిని అవస్థి హాజరయ్యారు. ఆమె రామభజన పాడారు. సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠతో దేశ ప్రజల శతాబ్దాల కళ సాకారమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. శ్రీశైల మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు పురంధేశ్వరి.
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు మొదటగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన మొదలు కానుంది. పార్వతీపురం, విజయనగరం, మన్యం జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. మరుసటి రోజు విశాఖ, అనకాపల్లి మరియు అల్లూరి జిల్లాల్లోనే పార్టీ అధినేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 25న రాయలసీమ, కాకినాడ జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 26న తూర్పుగోదావరి, ఎన్టీఆర్ మరియు ఏలూరు జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. 27న గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు. 29న చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ అభూత కల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలుపెట్టనే లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉలికిపడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని, అయినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకు తెలియదని విమర్శించారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి కాంగ్రెస్లోనే ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడికి ఓట్లేమని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. డిసెంబర్లో వస్తుంది. అయినా మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడి. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసి తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి, బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్ లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముడిని బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాతతరం కూడా కాదు. మీ ప్రగల్భాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకటయ్యాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బీజేపీ కీలక నేతలను అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడించిందన్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చి కేంద్రం కాంగ్రెస్కు సహకరించిందన్నారు. పార్లమెంటు సమీక్షా సమావేశాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భారీ ఆధిక్యత ఇవ్వలేదన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో దఫాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సమీక్షల షెడ్యూల్ను కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన, ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి గత ప్రభుత్వ పాలన మీదనే నిందారోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడేటువంటి విధంగా పోతున్నారు. ఏం మాట్లాడినా అప్పులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు.
సో ఇటువంటి విషయాలన్నింటినీ ఎండగట్టాలని, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, మొత్తం 420 హామీలు, 6 హామీల అజెండా 13 100 రోజుల్లో చేసేటివి, మిగతావి వాళ్ళ పాలనా కాలంలో తలపెట్టినటువంటి అన్ని కలిపితే 420. ఈ 420 హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేయాల్సి ఉంటుందని చెప్పి దిశానిర్దేశం చేసినాం. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరుపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు మొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడింది. మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ ను బొంద పెడదామని చెప్పి ఆయన కాంగ్రెస్ వాళ్ళకి సూచన చేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన, ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి బీఆర్ఎస్ పార్టీపై అనేక మంది ప్రలాపాలను చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూశారన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోవడం సహజమన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలన్నారు. సచివాలయంలో లంకెబిందులున్నాయని వచ్చామని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన తెలిపారు. ఇంత పరిణతి లేని మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి. కేటీఆర్, హరీష్ రావు గారులను పట్టుకొని బిల్లా రంగాలంటాడు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, క్రూజర్లు విజయవాడకు దానికోసం పోతే, మరి బుల్లెట్ ప్రూఫ్ కోసం పోతే దాన్ని కామెంట్ చేస్తాడు. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినామని అంటారు. కౌన్సిల్ను పట్టుకొని ఇరానీ ఛాయ్ కేఫ్ లాగా ఉన్నది అని అంటారు. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడేటువంటి మాటలు ఆ రాష్ట్ర గౌరవాన్ని, ఆ హుందాతనాన్ని పెంచేదిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామనంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎవరు ఉఫ్మాను ఊస్తే పోయేటువంటి పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మనుగడ మీద ఎవ్వరు ఎటువంటి కామెంట్ చేసినా కూడా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ వేదికగా మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని అనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మహాత్మా జ్యోతిరావు పూలే తమకు సర్వదా స్మరణీయుడు అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ 3వ సమావేశమైంది. ధరణి డేటాను పరిశీలించడం, పోర్టల్లో చేయాల్సిన సాంకేతిక మార్పులపై చర్చించారు. ధరణిలో ఉన్న లొసుగులపై చర్చించినట్లు కమిటీ సభ్యుడు రేమండ్ తెలిపారు. దీనిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే గ్రామాల్లో పర్యటిస్తామని అన్నారు. భూ యజమానుల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు. తమ కమిటీ ఏ సమస్యను పరిష్కరించదని, నివేదికను మాత్రమే సిద్ధం చేస్తుందని వివరించారు. భూ యజమానికి తెలియకుండానే భూ లావాదేవీలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. భూ రికార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. ధరణిపై చాలా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. కంప్యూటర్ సమస్యలు అనగానే చాలా ఎమోషనల్ కూడుకున్నాయి కూడా. 20 ఏళ్ళుగా భూమి హక్కులతో పనిచేస్తున్న వ్యక్తిగా భూమి సమస్యల పరిష్కారం ఎంత క్లిష్టమో అది అంత తొందరగా ముగించడం కూడా అంత అవసరం కూడా. క్లిష్టం ఉంది కాబట్టి మనం అందరం కలిసి కృషి చేసి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం వస్తుంది మీద. ఈ రోజున మనము దేశవ్యాప్తంగా కాగితాల రికార్డుని కంప్యూటర్కి ఎక్కించే కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ధరణి కూడా అలాంటి కార్యక్రమే జరిగింది. కంప్యూటర్లకు ఎక్కించి ఏం జరిగింది, ఇంకా కమిటీ చూడాల్సింది ఏంటంటే ఈ చట్టాలలో ఏమైనా ఇంకా మార్పులు కావాలా, నియమాలలో ఏమైనా మార్పులు కావాలా, ఉత్తర్వులు ఇంకా మార్చుకోవాలి కూడా చూడాలి, చట్టబద్ధత కూడా చూడాలి. దీని అంశాన్ని కూడా ఆలోచిస్తాము. మూడోది ఏంటంటే ధరణి మీద చాలా కేసులు ఈ రోజున హైకోర్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ధరణి మీద పెండింగ్లో ఉన్నాయి. ధరణి సమస్యలతో చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కోర్టులు ఏం చెప్తున్నాయి, ఎట్లాంటి తీర్పులు వచ్చినాయి, కోర్టు తీర్పులు కూడా మేము పరిశీలించిన దాంట్లో 2018లో అప్పటి ప్రభుత్వం ఒక సర్కులర్ ద్వారా ధరణి 2-3 కమిటీలు కూడా వేసింది. దాని తర్వాత 2020లో చట్టం కూడా తీసుకొచ్చింది. మా పరిశీలనలో 2018 అంటే ఎన్నికల కంటే ముందు, అప్పటి నుంచి మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చే వరకు సూచనలు కూడా అవన్నీ పరిశీలిస్తే సమస్య పరిష్కారం కాకపోగా
ఒకదానికి ఒకటి సంబంధం లేదు. చట్టం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా అధికారాల గురించి కలెక్టర్కు ఉండే అధికారం ఇప్పుడు చెప్తున్నారు కదా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A4 దస్తగిరికి నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు. పిటిషనర్పై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు వారెంట్ను జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ప్రస్తుతం కడప సబ్ జైల్లో దస్తగిరి ఉన్నాడు. తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని రాష్ట్రం మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లు ఉన్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల మేర ఓటర్లు పెరిగారని ఆయన చెప్పారు. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న యువ ఓటర్లు 8.13 లక్షల మంది ఉన్నారని, యువ ఓటర్ల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందని, దీనిపై ప్రచారం చేపడతామన్నారు. ఓట్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు పరిష్కరించామని ఈ సందర్భంగా చెప్పారు. ఒకే ఇంట్లో 10 మందికి పైగా ఓటర్లు ఉన్నారనే కంప్లైంట్లను సుమారు 98% వరకు పరిష్కరించామన్నారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి కంప్లైంట్స్ వచ్చాయని, ఈ ఫిర్యాదులను పరిశీలించామని, 5.64 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ 7 దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులపైన ఫోకస్ పెట్టామన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ఏపీలో మొత్తంగా 70 కేసులు నమోదయ్యాయన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓట్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పిదాలు ఉంటే ఆ అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ప్రతి ఓటరు తన పేరును ఓటర్ లిస్టులో చెక్ చేసుకోవాలని ఏపీ సీఈఓ ఎంకే మీనా సూచించారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. నగౌ జిల్లాలోని బోర్డువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్దేవ్ సత్రాలయాన్ని సందర్శించేందుకు రాహుల్ని అధికారులు అనుమతించలేదు. రాహుల్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను సైతం హైబోరాగావ్ వద్ద అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ముందుకు వెళ్ళనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రాహుల్ గాంధీ తనను అడ్డుకోవడానికి గల కారణాలేంటో ఆలయ సిబ్బందిని ఏంటని ప్రశ్నించారు. అటు మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. రాహుల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. తాము ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేం చేశాను అని రాహుల్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది కూడా ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తాము కేవలం ప్రార్థన చేసుకోవడానికి ఈ ఆలయానికి వచ్చామని, ఇలాంటి సమస్యలు సృష్టించడానికి కాదని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. మనది ప్రజాస్వామ్య దేశమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. రాహుల్ గాంధీని అసోం దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని నిరసించారు. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉందని, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చునని జయరాం రమేష్ అన్నారు. హింస అవసరం లేదన్నారు. అసోంలో నిన్న తన వాహనంపై దాడి జరిగిందని, ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని జయరాం రమేష్ విమర్శించారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హ్యాలీ మధ్య నేరుగా హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రేసు నుంచి తప్పుకున్నారు. వివేక్ రామస్వామి అంతకుముందే రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన పరిణామాల్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ జీఓపీ అధ్యక్ష ప్రైమరీ రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా మాజీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఆమోదిస్తున్నట్లు తెలిపారు. దీంతో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా రేసులో మిగిలి ఉన్న ఏకైక రిపబ్లికన్ నిక్కీ హ్యాలీ అయ్యారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో పరిణామాలు చూస్తుంటే 2024 నవంబర్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జీఓపీ అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు 2020 ఎన్నికలకు పునరావృతం కాగలవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.